నమస్కారం అండి. పక్షవాతం అంటే మెదడుకి సంబంధించిన జబ్బు అని చెప్పాను. మెదడు ఎలా పనిచేస్తుంది అనేది మనకు అవగాహన లేకపోతే మనకి పక్షవాతం ఎలా వస్తుంది అనేది అవగాహన రావటం చాలా కష్టం. సో మెదడు అనగానే మనకు అందరికీ తెలుసు, తలలో ఉండేదాన్ని మనం మెదడు అంటాం. మెదడులో కొన్ని లక్షల నరాలు ఉంటాయి. ఈ నరాలు ఏం చేస్తాయి? నరాలు కరెంట్ ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకి మీరు ఒక జనరేటర్ను ఊహించుకోండి. జనరేటరు ఏం చేస్తుంది? కరెంటు తయారు చేస్తుంది. అట్లా మన మెదడులో కొన్ని లక్షల జనరేటర్లు ఉంటాయి, అంటే కొన్ని లక్షల నరాలు ఉంటాయి. ఈ నరాలు ఏం చేస్తాయి? కరెంటు తయారు చేస్తాయి. ఈ కరెంటు తయారైన కరెంటు మన బాడీలో ఉండే కండరాలకు కానీ మిగతా అవయవాలకు కానీ వెళ్ళినప్పుడు అప్పుడు బాడీలో ఉండే కండరాలు అవయవాలు పనిచేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ జనరేటర్ ఫెయిల్ అయింది అనుకుందాం, జనరేటర్ పని చేయట్లేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కరెంటు రాదు. అలాగే మెదడులో నరాలు ఫెయిల్ అయినాయి అనుకుందాం, ఫెయిల్ అయినప్పుడు బాడీకి వెళ్ళే కరెంటు ఆగిపోతుంది. సో ఏ కారణం చేత మెదడులో నరాలు ఫెయిల్ అయినా, అంటే కరెంటు ఉత్పత్తి చేయకపోయినా, అప్పుడు బాడీకి వెళ్ళే కరెంటు అందదు. కాబట్టి అప్పుడు బాడీలో ఆ అవయవాలు, ఆ భాగాలు పనిచేయకుండా ఆగిపోతాయి. దీన్నే మనం పక్షవాతం అని అంటాం.